Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. నా పేరు రొడ్డ తిరుపతి, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగపల్లి మండలం, గోపాలరావుపల్లి గ్రామం. మా వైఫ్ పేరు అర్చన. నాకు 7 months లో ఇద్దరు పిల్లలు ట్విన్స్ పుట్టారు. నవంబర్ 11 డెలివరీ అయింది. ఒక ఫస్ట్ బాబు వచ్చి 780 grams పుట్టారు. రెండో బాబు వచ్చి 1000 grams పుట్టారు. ఇద్దరు కండిషన్ పుట్టినప్పుడు సీరియస్ గానే ఉందని చెప్పారు. శాలిని హాస్పిటల్లో డెలివరీ అయింది. అక్కడ నుంచి మేము స్పర్శ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఈ రోజుకి 55 రోజులు డిశ్చార్జ్ అవుతాం. సార్ వాళ్ళు మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. రిస్కీ నుంచి బయట తీసారు. ఈ రోజు మాకు మా పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా సంతోషం. ఇద్దరు బాబులు. ఈ ఫస్ట్ బాబు వెయిట్ వచ్చి 780 grams, సెకండ్ బాబు వెయిట్ వచ్చి 1000 grams పుట్టారు. ఈ రోజు 780 gram బేబీ వచ్చేసి 1500 ఉన్నారు. 1000 gram బాబు వచ్చేసి 1800 వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళు మా పిల్లల గురించి మాకు చాలా అమౌంట్ కూడా మాకు బయటి కంటే చాలా తక్కువగా తీసుకున్నారు సార్ వాళ్ళు. మాకు చాలా సంతోషంగానే ఉంది సార్. ఇప్పటికైతే సార్ వాళ్ళు మా పిల్లల్ని మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసి కూడా అన్ని విధాలుగా మాకు సార్ వాళ్ళు చాలా సహకరించారు. ఏ రోజు ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పెట్టలేదు. ఒక 2 సార్లు సందర్భాల్లో మా దగ్గర లేవు అన్నా కానీ సరే తర్వాత చూసి మాకు ఆర్థికంగా కూడా అన్ని విషయాలుగా సపోర్ట్ చేసేది. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడైతే బాగుంది సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజేష్ కుక్కుల, పీడియాట్రిషియన్, స్పర్శ చిల్డ్రన్ హాస్పిటల్, కరీంనగర్. మాకు నవంబర్ 11వ తారీఖు రోజు 2 ట్విన్ బేబీస్, బేబీ ఆఫ్ అర్చన ట్విన్ 1, ట్విన్ 2 వచ్చాయి. ఒక్కొక్క బేబీ వచ్చి వెయిట్ 780 grams, ఇంకో బేబీ 1000 grams ఉంది. రెండో బేబీ 1000 grams. సో 2 బేబీస్కి చాలా సివియర్ డిస్ట్రెస్ ఉంటుంది. సో అంటే శ్వాస ఇబ్బంది చాలా ఉంటుంది. తద్వారా మేము ఏం చేసామంటే వెంటిలేటర్ మీద పెట్టేసి ట్రీట్మెంట్ అందించాము. బేబీస్ ఇప్పుడు 55 days తర్వాత అన్ని స్ట్రగుల్స్ తర్వాత బేబీస్ డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. పెయిన్స్ ముందుగా వస్తే చేయాల్సి వస్తుంది, కానీ దాని తర్వాత కూడా మనకి గర్భంలో ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలో అవన్నీ క్రియేట్ చేసి బేబీస్కి ఏదైనా స్ట్రగుల్స్ ఉంటే వాటిని అన్నిటిని ఓవర్కమ్ చేస్తేనే బేబీస్ బయటికి వస్తాయి.